ఎలక్షన్ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. సెంటిమెంట్ అనేది లేదు ప్రధానంగా. అదే కాకుండా హైదరాబాద్ ఎందుకుండదు అనేది మరి ఆయన ముసలాయుడు కాదు, ఆయన 54, 55 ఆయన చనిపోయినట్టు, లేకపోతే సుమారు 60 దగ్గర ఉన్నాయో చనిపోయారు. వాళ్ళ భార్య బరిలోకి దిగారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు, ప్రజల ముందు అప్పీల్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 ఎలక్షన్ జరిగితే 5 ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఒకటే కాదు, 2014 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఇది 6వ ఎలక్షన్. 7వ ఎలక్షను. 6 ఎలక్షన్లో 5 ఎలక్షన్లు ఏదైతే కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరగబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఎమ్మెల్యే కూడా మాగంటి గోపినాథ్ గారు. మరి 10 సంవత్సరాల కాలంలో మీరు డెవలప్మెంట్ చేసి ఉంటే ప్రజలు మీకే ఓట్లు వేస్తారు కదా, మరి ఎందుకు ఇప్పుడు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేసీఆర్ గారి కాన్ఫిడెన్స్ అదే, మెజారిటీ కోసమే ఎన్నిక తప్ప మనం ఆల్రెడీ గెలిచేసాం. ఆయన కేసీఆర్ గారికి ఫామ్ హౌస్లో కూర్చొని అన్ని ఆ రోజు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన సాగించాడు, ఫామ్ హౌస్లో కూర్చొని క్యాబినెట్ సమావేశాలు, ఫామ్ హౌస్లో కూర్చొని జూబ్లీస్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు జూబ్లీస్ అంత అంధకారం ఉన్నది. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రింగ్ కావచ్చు, అదేగా 4th సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒకటి కాదు రెండు కాదు. కాకపోతే అవన్నీ కూడా ప్రిలిమినరీ దశలో ఉన్నాయి కాబట్టి ఇంకా రిజల్ట్ కనపడతలేదు. కానీ భవిష్యత్తులో ఇవి కంప్లీట్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగరము ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. అదే కాదు మీరు చూస్తూ ఉన్నారు, వీరి ఆయనలో మెట్రో ఏర్పడిన నాడు దేశంలో 2వ స్థానం, ఈరోజు మెట్రో 9వ స్థానానికి పోయింది. కరోనా టైంలో వీళ్ళు 3,000 కోట్ల రూపాయలు మెట్రో వాళ్ళు అడిగితే వీళ్ళు ఇచ్చింది 900 కోట్ల రూపాయలు. 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ప్రధాన మెట్రోల నష్టాలు పోవడంతో వాళ్ళు ఏకంగా ఎల్ఎన్టీ సంస్థ మెట్రో వ్యాపారం రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోని మేము తీసుకుంటామని చెప్పినాం, phase 2, phase 3 నిర్వహించాలని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థను అడిగితే మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయినాం, మీరు కావాలంటే 1లో ఉన్నటువంటి మా షేర్ కూడా ఎట్లా సార్? ఇక్కడ ఒప్పందంలో భాగంగా దయచేసి తెలంగాణ సమాజం ఎంత తప్పుదారి పడిస్తారు బీఆర్ఎస్ పార్టీ అంటే, మెట్రో ఒప్పందం 50% ఏమో టికెట్ల ద్వారా, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 45% రియల్ ఎస్టేట్ ద్వారా. ఈ 5% ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావాల్సిన ఆదాయం ఎల్ఎన్టీకి వచ్చింది, 50% టికెట్ ద్వారా వచ్చేసింది. ఇక్కడ 45% సంబంధించి 18 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసి దాని ద్వారా రెంటెడ్ ద్వారా ఆదాయం రావాలి. అదే కాకుండా 160 ఎకరాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని కరోనా మూలంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా మెట్రో ప్రాధాన్యాంశం అవుతుంది అనుకుంటున్నారు ఎన్నికలు. సార్ మెట్రో వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకు అంటే హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరం అయితే 70% ఉంటుందో ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది. అక్కడ పొల్యూషన్ కావచ్చు, అదే కాకుండా ట్రాఫిక్ జామ్స్ కావచ్చు ఉండవని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి మెట్రోని, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ అనుసంధానం చేసినట్లయితే హైదరాబాద్ సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకే, కేసీఆర్ గారు తీసుకొచ్చిన లేవనెత్తిన అంశం ఏంటంటే, ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి రౌడీకి మీరు సీట్ ఇచ్చారు, అసలు పొరపాటును గెలిస్తే రేపు సంగతి ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి నగరంలో అన్న ఒక భయం రేకెత్తించారు. సార్ ఒక్కసారి మాగంటి గోపినాథ్ గారు పెట్టిన కేసులు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది అందరికి. మాగంటి గోపినాథ్ వారు ఎన్ని కేసులు పెట్టాడు సార్ 10 సంవత్సరాల కాలంలో? ఎంతమంది లీడర్లను ఆగం చేసిండు, ఎంతమంది లీడర్లు ఇల్లు కూడా కొట్టించిండు, ఎంతమంది లీడర్ల మీద కేసులు పెట్టించిండు? ఇక చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడదు కానీ దయచేసి ఒక్కటి కాదు రెండు కాదు. ఆయన భయానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ రెహమత్ నగర్ సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కదా, బిఫోర్ ఎలక్షన్ ఎందుకు వచ్చిండు? ఆయన సంబంధించి చాలా వ్యాపారం కూడా వచ్చింది కదా కొంత ఈ అభ్యర్థి టైంలో. సార్ అదే సార్, ఆయన 3వ అభ్యర్థి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, అజారుద్దీన్, సిఎన్ రెడ్డి. ఆయన బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు వచ్చిండు? ఆయనవే కేసులు పెట్టి అక్రమంగా అలా ఇల్లు కూడా కొట్టించి ఒకరు కాదు, జూబ్లీస్ లో ఉన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా పోటీ వస్తున్నట్టు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టిన వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు. వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి అదే కాదు సల్మాన్ గారు సంబంధించి చెప్తారు 25 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ మీద ఉన్న కేసులు 1, 2 కాదు 25 కేసులు ఉన్నాయి. మరి మీ పార్టీ అదే కాకుండా మీరు చేసిన పాపాలు ఘోరాలు 1, 2? మరి నయీం డైరీ ఏమైంది? మీరు అంటారు క్రైమ్ గురించి మాట్లాడు, నయీం డైరీ ఎడిపోయింది. మరి నయీంకి సంబంధించిన ఆస్తులన్నీ మీరే గుంజుకుని చెప్పి లిక్కర్ స్కామ్లో మీ కూతురు ముద్దాయిగా ఉన్నారు. ఏ జైలు ఉంది? తిహార్ జైలు ఉంది. ఎక్కడ కాదు ఈ జైలు. సంబంధం అసలు ఆమె పార్టీలో లేరు. ఆమె ఇప్పుడు మా పార్టీలో లేని సుష్మితా పటేల్ మాట్లాడితే మా పార్టీకి ఆపాదిస్తారు. మీ పార్టీలో ఎమ్మెల్సీ ఉండి ఎంపీ పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు కాలువేషన్లో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పాల్పడరు. కేటీఆర్ అన్న యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తాడు, శాటిలైట్ ఛానల్ హరీష్ బావ చూస్తాడని చెప్పి మాట్లాడితేనేమో వాళ్ళు చేస్తే కరెక్ట్, మమ్మల్ని ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? అదే సుష్మితా పటేల్ గారికి మెంబర్షిప్ లేదని చెప్పేసి మురళీధరరావు గారు చెప్పారు. మా అల్లుడు మా కూతురు లండన్ ఉంటారు. సరే ఆమె మాటలు మాట్లాడేసి అయిపోయి అంటే చూడండి, బీఆర్ఎస్ పార్టీ సమయం కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ ఉండి మెంబర్షిప్ ఉండి ఎంపీ 2 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడిపోయి
జాగృతి సంస్థ నడుపుతున్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో సమానం. తెలివిగా తప్పించింది వదిలేసింది ఏంటి తెలుసా? బాకీ కార్డు. సార్ బాకీ కార్డు సంబంధించి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర తలకాయ మీద 2,50,000 రూపాయల అప్పు పెట్టిపోయిన ఎవరు? మేము కాదు కదా. అరే తెలంగాణ మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి మీ ఆయనలో ఒక ప్రాజెక్ట్ కూడా ఓపెన్ కాలేదు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులని గట్టి కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా మీరు కట్టిన ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో ఎక్కడ కూడా పాడతలే. మీరు కమిషన్లు దన్నుకొని వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం మీద భారం పెట్టిపోయారు. అదే ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి సార్ వీళ్ళ ఆయనలో ఆర్టీసీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళు పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జెస్ సంబంధించి హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 56% ఆర్టీసీ ఛార్జీలు పెంచారు వాళ్ళు. మేము 200 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ అదేవిధంగా సోలార్ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు రాష్ట్ర హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రభుత్వం భావించి ఏదో నామినలే పెంచారు. అదే కాకుండా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 70% ఆక్యుపెన్సీ 120% పెరిగింది. దాని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగిందని చెప్పి పెద్ద ఎత్తున రీసెర్చ్ వస్తూ ఉంది. మహిళా సాధికారత పెరిగిందని, అదే కాకుండా అత్త కూతురు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అత్త కోడల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పేసి రీసెర్చ్ డాక్యుమెంట్లు బయటకు వస్తున్నాయి. దాన్ని చూసి వరలేక ప్రతి దాన్ని రాజకీయం చేసే కోణంలో మీరు ముందుకు పోతే ఎట్లా? కాబట్టి ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా మేము పారిపోతలే. అదే భారతీయ జనతా పార్టీ అంటారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, 2014 నుంచి వారు కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు 2018 నుంచి. మరి ఏది సార్ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్కు ప్రత్యేకమైన నిధులు మీరు తీసుకొచ్చారా? కనీసం నవోదయ స్కూల్ దేలే, సికింద్రాబాద్కు